జరిగిన దాన్ని ఒప్పుకో, ఉన్నదాని పట్ల విశ్వాసం ఉంచు, జరగబోయేదాన్ని ఆహ్వానించు. అవి ఏవైనా సరే తప్పదు. పరిస్థితిని బట్టి ఆలోచనలు, అలవాట్లు మారితే బావుంటుంది. కానీ విలువలు, వ్యక్తిత్వం ఎప్పుడూ మారకూడదు. పరిస్థితులు ఎలా ఉన్నా నువ్వు నీలా ఉండడమే జీవితంలో సాధించవలసిన గొప్ప విజయం. ధనం చూసి వచ్చే బంధువులు, కీర్తి చూసి వచ్చే స్నేహితులు, అందం చూసి వచ్చే భాగస్వామి ఏదో ఒకరోజు నిన్ను ఒంటరిని చేస్తారు. డబ్బు నుంచి వచ్చే ప్రేమ దీపం లాంటిది. అది నూనె ఉన్నంత వరకే వెలుగుతుంది. మనసులోంచి వచ్చే ప్రేమ సూర్యుడు లాంటిది. అది సృష్టి ఉన్నంత వరకు వెలుగుతూనే ఉంటుంది. ఈ ప్రపంచంలో బ్రతకాలి అంటే మంచితనం, మొండితనం రెండూ ఉండాలి. మంచితనం మనుషుల మీద చూపించాలి. మొండితనం పరిస్థితుల మీద చూపించాలి. ఎవరి నుంచి ఏమీ ఆశించకు. అది నీ ఆనందాన్ని తీసుకుంటుంది. మనిషి వయసు పెరిగే కొద్దీ అనుభవం పెరగాలి. ఆలోచనా విధానం మారాలి. నడుచుకునే ప్రవర్తనలో మంచి చెడు రెండూ తెలియాలి. అప్పుడే విలువైన గౌరవం సమాజంలో మంచి వ్యక్తిగా గుర్తించబడతాం. కోట్లు కూడబెట్టి కడుపు నిండా తినలేని వారి కంటే కష్టపడి కడుపు నిండా తినేవారే ఎంతో అదృష్టవంతులు. సముద్రం అందరికీ ఒకటే, కానీ ఈత వచ్చిన వారికి ముత్యాలు దొరుకుతాయి. వల వేయడం వచ్చిన వారికి చేపలు దొరుకుతాయి. నిలబడి చూసిన వాడికి కాళ్ళు మాత్రమే తడుస్తాయి. జీవితం కూడా అంతే. అందరికీ ఒకటే జీవితం. కాకపోతే మన ప్రయత్న బలం ఎంత ఉంటే అంతే. వర్షం పడుతున్నప్పుడు అన్ని పక్షులు చెట్టు పుట్టలను వెతికితే డేగ మాత్రం ఆ మేఘాలపైన ఎగురుతూ వర్షాన్ని తప్పించుకుంటుంది. అలా మన ఆలోచనల్లో విభిన్నమైన విజయం ఉండాలి. ప్రపంచంలో అతి ఖరీదైన వస్తువు నమ్మకం. సంపాదించుకోవడానికి సంవత్సరాలు పడుతుంది. పోగొట్టుకోవడానికి సెకను మాత్రమే పడుతుంది. ఏదీ తనంతట తానై నీ దరికి రాదు. శోధించి సాధించాలి. మన మీద మనకుండే నమ్మకం శత్రువుని భయపెడుతుంది. మన మీద మనకుండే అపనమ్మకం శత్రువు బలాన్ని పెంచుతుంది.